అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే యాంకర్ శ్యామల ఈవిడి గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని అలాగే సిబిఎన్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది ఈ యాంకర్ శ్యామల. యాంకర్ శ్యామల అనే వ్యక్తి చాలా మందికి తెలిసి ఉంటుంది. బహుశా ఎవరికైనా తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి యాంకర్ శ్యామల హనీ ట్రాప్ అని కొట్టండి. ఈవిడి మొగుడు కలిసి చేసిన మోసాలు, వీళ్ళిద్దరు కలిసి చేసిన దగ, లేకుంటే వీళ్ళిద్దరు కలిసి చేసిన భూతు పురాణాలు, మోసాలు, అన్యాయాలు, దగ ఇవన్నీ కూడా అన్ని మీకు బయటకు అన్ని చూపిస్తుంది. వీళ్ళు చేసిన వ్యవహారాలు, వీళ్ళు చేసిన కథలు అన్ని కూడా. లేదా ఈ వీడియో చూసినా కూడా మీకు అర్థమవుతుంది వాళ్ళ బండారు, వాళ్ళ జీవిత చరిత్ర, గత చరిత్ర అన్ని కూడా నేను వీడియోలు వివరిస్తాను, అన్ని చెప్తాను. వీడియో కూడా చూడండి. అయితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి సమయం, ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా తెలియాలి. ఇలాంటి వాళ్ళు పని బాటలేని పోరంబొక్కులు, ఇలాంటి వ్యక్తులు వచ్చి కూటమి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అందరూ తెలియాలి, ప్రజలకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈవిడ నిన్న ఒక పనికిమాలి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈవిడ ఒక పనికిమాలింది. ఈవిడిని ఇంటర్వ్యూ తీసుకున్న ఆమె కూడా ఒక పనికిమాలింది. ఎప్పుడు కూడా వాళ్ళ సొంత ఛానల్లో కనిపిస్తుంటది. అందరం తీసుకొచ్చి కూర్చొని పెట్టించి మాట్లాడిస్తుంటది సిగ్గు లేకుండా. ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆవిడికి. ఈవిడ ఒక కథ చెప్పిందండి సిబిఎన్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించి. ఈవిడ ఒక కథ చెప్పింది. ఆ కథలో ఉన్న వాస్తవాలు, ఆ కథకి ఈవిడి గత చరిత్రకి అంతా కూడా లింక్ అయి ఉంటుంది. ఈవిడ ఏం మాట్లాడిందో ఒక్కొక్కసారి విని మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. శ్యామల రా. నేను ఒక చిన్న కథ చెప్పి చిన్న కథ చెప్పి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను, ముగిస్తుందంట. చెప్పు నీ కథలో, నీ బొచ్చుల కథ ఏంది చెప్పు. ఏం చెప్తావు నీ బొచ్చుల కథ చెప్పు. బికాజ్ డెఫినెట్ గా చెప్పాలి కదా. చెప్పు. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. అంటే పెద్ద అడవి అంటే రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ముసలి తోడేలు అంటే సిబిఎన్ గారు. శ్యామల ఆయన నరిసిన తెల్ల వెంట్రుక వయసు కూడా ఉండదు నీది. ఆయన ఆకు వయసు అంతా కూడా ఉండదు నీకు. తోడేలు నీ వయసు అంతా, నీ తగ్గ మాటలు మాట్లాడాలి. తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం వేటాడే ఓపిక నశించిందా? ఈ వయసులో కూడా కుర్రోడులాగా తిరుగుతున్నాడు. రోజుకి 3 రోడ్ షోలు, 3 సభలు, 24 గంటల సేపు కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన ఈ వయసులో కూడా సిబిఎన్ గారు. మరి మీ నాయకుడు ఉన్నాడు చూడు, రోజుకి ఒక సభ పెట్టడం, ఒక 10 నిమిషాలు మాట్లాడటమే చాలా కష్టం. ముసలి తోడేళ్ళు. ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. గుంటనక్క పవన్ కళ్యాణ్ గారిని గుంటనక్క అంటుంది పవన్ కళ్యాణ్ గారిని. ఆయన తోడేలు, ఈయన పవన్ కళ్యాణ్ గారిని గుంటనక్క. శ్యామల నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు. నీకు ఇష్టం వచ్చి మాట్లాడితే నాలుగు కోస్తాం, జాగ్రత్త. అమర్యాదగా, మర్యాద లేకుండా గుంటనక్క, వాడు, ఇంతకుముందు కూడా చూశాను నేను, వాడు అని చెప్పి సంబోధిస్తుంది. ముందు మర్యాద నేర్చుకో. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలని నేర్చుకో. వాళ్ళు నీలాగా బ్రోకర్ పనులు చేసుకునే వ్యక్తులు కాదు. వాళ్ళు సమాజాన్ని తీర్చిదిద్దే వ్యక్తులు. నీలాగా ఆ డబ్బుల కోసం నువ్వు నీ మొగుడు చేసే బూతు పురాణాలు, బూతు వ్యవహారాలు అవి కాదు వాళ్ళు చేసేవి. వాళ్ళు అలాంటి పనులు చేయటంలో వాళ్ళు మీలాగా. మీరు ఎంతమందిని మోసం చేశారు? నువ్వు నీ మొగుడు ఎంతమంది జీవితాలని, ఎంతమంది కుటుంబాలను రోడ్డుకు లాగారు. వాళ్ళ మోసం చేస్తా అని చెప్పి వాళ్ళకి ఏదో ఆశ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి ఆఖరి నీ మొగుడు జైలుకు కూడా వెళ్ళారు. నువ్వు వచ్చి నీతులు చెప్తుంది, నీతి కబుర్లు చెప్తున్నావు నువ్వు. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే నన్నెక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ
ఆయన సిబిఎన్ గారు కానీ ఆయన చెప్పిన మాట వినకపోతే అంటే ఆయన చెప్పిన మాట వినకపోతే నన్ను ఎక్కడ తినేస్తాడు ఆయన అని చెప్పేసి ఆయన మాట్లాడుతుందంట. ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతుంది. తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్ల. అంటే ఈ గుంటనక్క మాట పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉండాలని చెప్పి వాళ్ళ కూటమి తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళంతా తిరిగారు కదా, అన్ని పార్టీలు ఆయన దగ్గర నుండి చూసుకున్నారు కదా, దాని గురించి చెప్తుంది ఇది. ఇంకా ఏం చెప్తున్నావు నువ్వు? ఒక బుజ్జి కుందేలు చెప్తా తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరు ఈ బుజ్జి కుందేలకి? నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే, మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని సరే ఓకే 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 శంకలు గుద్దుకునిలా వా ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. వచ్చేసి కుందేలు చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం, ఏమవుతుంది అసలు? ఈ కథలో కుందేలు ఎవరు నాకు అర్థం కాలేదే. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కుందేలు, ఈ కథలో కుందేలు ఎవరు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు తెలుసు చెప్తాలే. చెప్పింది ఏంటి, ఇక్కడ నాకు జరిగింది నా చెవులు వస్తారేంటి అని చెప్పి పారిపోతుంటే గుంటనక్క కాపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డం ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాం అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మి సరే మళ్ళీ వెళ్ళి తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది. కొంచెం ఎక్కడో కొట్టింది. రెండోసారి ఎదో ఎవరు కదక్క కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి, అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాను, నువ్వే కదా మరి మాకు ఇంకన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము, ఈ తోక అడ్డుంటే ఎలా, కూర్చోడానికి ఇబ్బంది ఉంటుంది కదా సింహాసనం మీద, అందుకని ఇంకా ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది, ఒక బ్రెయిన్ తినేసి గుంటనక్క మిగతా తీసుకెళ్ళింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు, ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది అంతే కదా అనేటువంటి ఒక ఇప్పుడు వచ్చింది కదా ఆవిడే పనికి మాలిని ఇంటర్వ్యూలో చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని పని బాటలు లేని పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇలా టీవీల ముందు కూర్చోబెట్టి, ఛానల్ ముందు కూర్చోబెట్టి, కెమెరా ముందు పిచ్చిగా మాట్లాడిస్తుంటుంది ఆవిడ. ఈవిడ వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ లెగసీ ఎంత, ఇదే దీని మొగుడు బూతులు నాకు వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకో అడిగింది. నవ్వుకుంది తోడేలు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని. నువ్వు అడగద్దు, అందరికి తెలుసు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో. నువ్వు ఇలా ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి, మాలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లే. నువ్వు చెప్పాలనుకున్న పేర్లు చెప్పేయచ్చు, పేర్లు చెప్పకుండా డొంక తిరుగుడు మాటలో దేనికి? డొంక తిరుగుడు మాటలు దేనికి? మీరంత బలమైన వాళ్ళు అయితే, మీ పార్టీ మీ నాయకులు అంత బలమైన వాళ్ళు అయితే ఎందుకు డొంక తిరుగు మాటలో? వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చేసిండ్రు, నీకు ఎంత డబ్బులు నీకు అకౌంట్ కొట్టేసిండ్రు, ఏడుకొచ్చి నువ్వు పిచ్చి వాగులు పిచ్చి కోతలకు వస్తున్నావు నువ్వు. శ్యామల, నీ బతుకేంది? ఒకసారి గత చరిత్ర ఒకసారి నువ్వు తెలుసుకో. నీ గత చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయ్యావో, నువ్వు అవకాశాల కోసం ఏమేమి పనులు చేశావు, అయినా నీ వ్యక్తిగత జీవితం వాటి గురించి చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, చెప్పేస్తాం. చెప్పాలనుకుంటే నువ్వు మొగుడు చేసిన వ్యాపారాలు ఏంది, మీరు ఏమేమి సెంటర్లు పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు, ఎంతమందిని ఎక్కడి నుంచి ఎంతమందిని అమ్మాయిలు, ఎందుకు చాలా ఉన్నాయి శ్యామల. ఎన్ని లాక్కూడదు, ఎన్ని లాగితే అన్ని కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ఈరోజు వచ్చి నువ్వు పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు కూడా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రాష్ట్రంలో ఇన్ని దౌర్భాగ్య పరిస్థితులు జరుగుతుంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడ దామకుండా ఇప్పుడు వచ్చి నువ్వు ప్రచారంలోకి వచ్చి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, వాళ్ళు గుంటనక్కలు, వీళ్ళు తోడేళ్ళు అని చెప్పి నువ్వు ముద్ర మాటలు మాట్లాడుతున్నావే. నీకు అవసరమా ఇది?
నీకు అవసరమా? వాళ్ళు నమ్ముకొని నువ్వు బయటకు వచ్చావే, నీ బతుకేంది, నీ చరిత్ర ఏంది, నీ గత చరిత్ర ఏంది? గూగుల్లో కొట్టే వచ్చేస్తుంది నీ చరిత్ర, నీ వ్యాపారం, నువ్వు మీ ఆయన చేసిన వ్యాపారాలన్నీ బయటకు వస్తున్నాయి, కథలన్నీ బయటకు వస్తున్నాయి. ముందు మీ ఆయన్ని ముందు పెడతావు, వెనకాల నువ్వు కథ నడుపుతావు. నువ్వు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. గుంట నక్క, తోడేళ్ళు, ముసలి తోడేళ్ళు మర్యాద లేకుండా మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను, నాలికి చీలేస్తాం, నాలికి కోసి కారం పెడతాం. ఖబర్దార్ ఇంకొకసారి మాట్లాడితే. జై హింద్.